హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో ఈ రోజు మన వీడియోలో కొన్ని ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. అందులోనూ ముఖ్యంగా ఈ కాలంలో మనం అందరం ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమస్య నుంచి బయటకు రావాలి అంటే ముఖ్యంగా మన శరీరానికి కావాల్సింది ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోవాలి అంటే మనం ప్రతిరోజు మంచి ఆహారం తీసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే అన్ని రకాల మినరల్స్, కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ ఉంటేనే మనం తీసుకునే ఆహారం మన శరీరం గ్రహించి మనకి చక్కటి వ్యాధి నిరోధక శక్తి అనేది మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అన్ని రకాల డైట్ తీసుకొని అవి కొనుక్కొచ్చుకొని తినేంత సమయం ఉన్నా కూడా మనం బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి. కాబట్టి సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మనకి అటువంటి ఇబ్బంది రాకుండా ఒక మంచి ఆల్టర్నేటివ్ అనేది నేను షేర్ చేద్దామని అనుకున్నాను. అదేంటంటే మనము ప్రతిరోజు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దానికి తోడుగా ప్రతిరోజు ఒక గ్లాస్ పాలల్లో మనం ఈ ప్రోటీనెక్స్ పౌడర్ అనేది, ఇది మనకి టేస్టీ చాక్లెట్ ఫ్లేవర్ లో అవైలబుల్ గా ఉంటుందండి. చాక్లెట్ ఫ్లేవర్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. సో ఈ టేస్టీ చాక్లెట్ ఫ్లేవర్ లో ఉన్నటువంటి ఈ ప్రోటీనెక్స్ ని మనము ప్రతిరోజు పాలల్లో ఒక గ్లాస్ పాలు గోరువెచ్చగా చేసుకుని తాగుతూ ఉండడం ద్వారా మనం పాలను వెచ్చగా తీసుకోవడం వల్ల అది మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫైట్ చేసే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే వేడి అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది తగ్గుతుంది. సో గోరువెచ్చటి పాలలో మనం ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్ కలుపుకొని యూజ్ చేసుకోవడం ద్వారా దీంట్లో నుంచి వచ్చేటటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అలాగే ఇతర వైటల్ న్యూట్రియంట్స్ అన్ని కూడా మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటుగా మనకి మన డైలీ లైఫ్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అంది మనం ఏదైనా ఎక్కువ ఇతర రెగ్యులర్ గా తీసుకునే ఆహారం తీసుకోకపోయినా కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉండేలాగా ఇది కాపాడుతుంది. సో ఈ రోజుల్లో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారిలో తొందరగా దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి అంటే మీరు తరచుగా చక్కగా గోరువెచ్చటి నీళ్లు తాగుతూ కొంచెం ఆవిరి అనేది పట్టుకుంటూ ఉండండి. సో దట్ మనకి నోస్, ముక్కులు కానీ ఇలాగా లంగ్స్ కానీ ఇక్కడ గొంతు దగ్గర అంతా క్లియర్ అవుతుంది. సో ఇటువంటి కాఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా నిరోధించుకోవచ్చు. అలాగే మనం ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని బయటకు వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం కాబట్టి మనం రోజువారీ తీసుకునే మనం లిమిటెడ్ ఆహారంతో పాటుగానే ఏదైతే తీసుకుంటామో దాంతో ఒక గ్లాస్ పాలలో ప్రోటీనెక్స్ ను కూడా తీసుకోవచ్చండి. దీన్ని నేను రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం ఈ సమయంలో కొంచెం ఫుడ్ మిగిలినవి ఎప్పుడు తినే వాటికంటే తక్కువ తీసుకుంటాం కాబట్టి శరీరానికి తక్కువ పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి బిల్డ్ అవ్వాల్సిన ఇమ్యూనిటీ అనేది ఇంకా తగ్గిపోకుండా ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి దీంట్లో ఉండే పదార్థాలన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి. కొంచెం బ్రీఫ్ గా దీంట్లో మనకి ఏమేమి లభిస్తాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇందులో యాక్టివ్ ప్రో 5 అని ఉంటాయండి. అంటే 34% మనకి దీని నుంచి ప్రోటీన్ లభిస్తుంది. యూజువల్ గా చెప్పుకుంటే మన తెలుగు వాళ్ళ ఫుడ్స్ లో ఎక్కువగా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. అంటే లైక్ రైస్, అందులో కొంచెం పచ్చడి, కూర, పప్పు, నెయ్యి, ఇట్లా సాంబారు, పెరుగు ఇలా తింటూ ఉంటాము. కొంతవరకు ప్రోటీన్ అనేది మనం తీసుకునే రకరకాల ఆప్షన్స్ ఉండడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ప్రోటీన్ అనే బ్యాలెన్స్ ఈ విధంగా మనం పౌడర్ యూజ్ చేయడం వల్ల లభిస్తుంది. అలాగే లో ఫ్యాట్, ఇటువంటి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు. కాబట్టి హై కాల్షియం, మన శరీరానికి కావాల్సిన కాల్షియం కూడా మనం తీసుకునే పాల ద్వారా ప్లస్ దీంట్లో ఉండే కాల్షియం ద్వారా మన శరీరానికి అందుతుంది. అలాగే విటమిన్ డి, ఇప్పుడు మనం అందరం ఇళ్లలోనే ఉంటున్నాం కాబట్టి సూర్యరశ్మి తగిలే అవకాశమే లేదు. సో ఆ విటమిన్ డి లోపం రాకుండా కూడా ఆ విటమిన్ డి సప్లిమెంట్ అనేది కూడా మనకి ఈ పౌడర్ నుంచి లభిస్తుంది. ఫైనల్ గా ఐరన్ కూడా మన శరీరానికి చాలా అవసరం. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవ్వడానికి, మంచిగా రక్తం మన శరీరంలో ఉండాలి అంటే ఐరన్ అనేది కూడా చాలా అవసరం అండి. సో ఇటువంటి వైటల్ న్యూట్రియంట్స్ తో పాటుగా ఇంకా మనకి ఇందులో బోలెడన్ని థింగ్స్ లైక్ విటమిన్ B1, B2, నియాసిన్, కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, విటమిన్ ఏ, ఈ, సి, B6, ఫోలిక్ యాసిడ్, B12, సోడియం, పొటాషియం, క్లోరైడ్, బయోటిన్, కాపర్, జింక్, అయోడిన్, ఇంకా బోలెడన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా వీటిలో ఉంటాయి అన్నమాట. సో మనం కేవలం ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీనే వస్తుంది అని అనుకుంటాం. సో ప్రోటీన్ మాత్రమే కాకుండా మనకి ఇంకా ఇతరత్ర ఇన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మన శరీరానికి ఈ పౌడర్ ని మనం ప్రతిరోజు కనీసం ఒక గ్లాస్ పాలల్లో తాగడం వల్ల ఒక స్పూన్ వేసుకొని మనకి బెనిఫిట్స్ అన్ని వస్తాయి. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఏజ్, మీ వయసును బట్టి, మీ అరుగుదలను బట్టి మీరు ఒకసారి 2 సార్లు అనేది మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు కనుక వాడుకుంటూ ఉంటే మనం తీసుకునే ఆహారానికి ఇది ఒక చక్కటి సప్లిమెంట్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా ఈజీగా మనకి అన్ని స్టోర్స్ లో లభ్యమవుతుందండి.
ఇంత మెయిన్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మామూలు రోజుల్లో అయితే మనం విటమిన్స్ రావాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి, మినరల్స్ కావాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి, ప్రోటీన్ కావాలంటే ఇది తినండి అని మనం ఆల్టర్నేట్స్ చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ తెచ్చుకునే అవకాశం లేదు మనకి. అలా అని చెప్పి మనం అటువంటి ఫుడ్స్ ని తీసుకోకపోవడం వల్ల మన శరీరాన్ని అలాగే రిస్క్ లో పెట్టుకోకుండా సేమ్ బ్యాలెన్సింగ్ గా మనం తీసుకునే ఫుడ్ తోటి హెల్తీగా ఉండాలంటే ఒక సింపుల్ ఆల్టర్నేటివ్ దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో చాలా ఈజీ యాక్సెసిబుల్. సో ఈ ప్రోటీనెక్స్ టేస్టీ చాక్లెట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. మనం ఏం లేదంటే ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఇది ప్రోటీన్ పౌడర్ మనకి ఇట్లా టిన్ లో ఉంటుంది. ఇలాగా లిడ్ తీసుకున్న తర్వాత మనకి స్కూప్ ఉంటుంది ఆల్రెడీ. ఇలాగా స్పూన్ తో ఒక స్పూన్, లేదంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలంటే కొంచెం క్వాంటిటీ వేసుకొని మనం పాలల్లో కలుపుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే అన్నమాట. మనకి ఇప్పుడున్న ఈ పరిస్థితికైనా మనం ఎప్పుడైనా సరే హెల్త్ ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, మనం తీసుకున్న ఫుడ్ తో పాటుగా మనకి మంచి ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ కావాలి అని అనుకుంటే మీరు ప్రోటీనెక్స్ అనేది మీ డైట్ లో భాగంగా ఉపయోగించుకోవచ్చు. అండ్ హ్యాపీగా మీరు ఉదయం తాగొద్దు అనుకుంటే సాయంత్రం పూట పడుకునే ముందు గోరువెచ్చగా పాలలో ఈ పౌడర్ వేసుకొని మీరు మిక్స్ చేసుకుని కనుక తాగితే మీకు చక్కటి నిద్ర పట్టడమే కాకుండా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. మీ అందరికీ చెప్పాను కదండి, మా హస్బెండ్ సజెస్ట్ చేసి తను వాడడం వల్ల తనకి మంచి రిజల్ట్ అనిపించింది కాబట్టి నేను కూడా నా డైలీ రొటీన్ లో దీన్ని భాగంగా చేసుకుని ఉపయోగించుకుంటున్నాను. ప్రతిరోజు నైట్ కొంచెం ఒక చిన్న కప్పు పాలల్లో మనం ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగి పడుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని అందడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో లెట్ మీ హ్యావ్ ఎ సిప్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎలా అనిపించింది మీకు? తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్ లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో కామెంట్స్ లో షేర్ చేస్తే వాటికి నేను మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తాను. హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.